కాళేశ్వరం నిర్మాణ లోపాలపై విచారణ చేస్తోన్న పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు జేఏసీ నేత రఘు హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలను చర్చించారు. కమిషన్తో భేటీ అయిన జేఏసీ నేత రఘుతో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం నిర్మాణ లోపాలపై విచారణ చేస్తున్న పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు జేఏసీ నేత కంచర్ల రఘు హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిజానికి ఈరోజు భేటీలో వారు ఏం వివరాలు తెలియజేశారు, ఏం వివరాలు అందజేశారో వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు కమిషన్కు మీరు ఏం వివరాలు అందజేశారు? అంటే ఈరోజు ముఖ్యంగా 3 అంశాల మీద కమిషన్కు వివరాలు అందజేయడం జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే మొత్తం ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజీలకు నిర్మాణానికి అసలు కారణం ఏంటంటే గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఎప్పుడో 2009లో తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అది తుమ్మిడేటి దగ్గర కట్టాలనుకున్నది, దాన్ని తీసుకొచ్చేసి మేడిగడ్డ దగ్గరకు మార్చడం జరిగింది. ఈ నిర్ణయం కారణంగా ఈ 3 బ్యారేజీలు కూడా నిర్మాణం జరిగింది. సో ఈ నిర్ణయం మీద మొట్టమొదటి చర్చ జరిగింది. రెండోది ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డిజైన్, ప్లానింగ్, అట్లనే కాంట్రాక్ట్ మేనేజ్మెంటు, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఈ అంశాలకు సంబంధించి ఏమేమి అవకతవకలు జరిగినాయి ఏంటి అనేసి సమగ్రంగా రెండో అంశం చర్చ జరిగింది. మూడోది గతంలో జూలై 2022లో ఈ 2 బ్యారేజీలు మునిగిపోయినాయి. మేడిగడ్డ ఒకటి, అన్నారం బ్యారేజ్ మునిగిపోయినాయి. ఈ మునిగిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు కమిషన్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఓకే, అంటే వారు ప్రధానంగా గత ప్రభుత్వము ఈ డిజైన్ మార్పుకు సంబంధించి, ఈ స్థలాన్ని సైట్ మార్పుకు సంబంధించినటువంటి విషయంలో ఒక వాదన గతంలో నుండి కూడా చేసుకుంటూ వస్తుంది. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది తమ్మిడిగడ్డ కంటే కూడా. ఆ 2 మహారాష్ట్రతో వివాదం అనేటువంటిది ఉండదు, వాళ్ళు మునక ఎక్కువ ఉంటే అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కారణాల చేత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మార్చామనేటువంటి ఒక వాదనను ఎప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఈ వాదన అనేది చాలా అసలు పూర్తిగా తప్పు. ఇది కనీస అవగాహన లేకుండా చేస్తున్న వాదన. ఈ తుమ్మిడేటి దగ్గర నుంచి మన ఎల్లంపల్లికి తుమ్మిడేటి కింద నీళ్లు ఉన్నాయని అనుకుందాం కొంతసేపు. ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుండి రావాలి? ఆదిలాబాద్ నుంచి వచ్చి ప్రాణహితలో కలవాలి. ఈ ఆదిలాబాద్ నుంచి ప్రాణహితకు వచ్చే మార్గంలోనే మనకు ఈ తుమ్మిడేటి దగ్గర నుంచి ఎల్లంపల్లికి పోయే కాలువ పోతుంటుంది. ఈ నీళ్ళన్నీ కూడా కాలువని దాటుకొనే పోవాలి. అంటే మనము మన కాలువను దాటుకొని పోయేదాకా ఆగి మేడిగడ్డ దాకా పోయిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి ఎత్తిపోస్తామా? ఇది కనీస అవగాహన లేని వాదన. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడమే ఎంతవరకు కరెక్టు? కరెంటు ఖర్చులు 1000 కోట్లు, ఇక్కడ ఏవి మీకు 200 కోట్లు కూడా కరెంటు ఖర్చు. రెండోది మొత్తం ఆదిలాబాద్ మొత్తం 2 లక్షల ఎకరాల ఆయకట్టు క్రియేట్ అయ్యేది ఉండే తుమ్మిడేటి దగ్గర నుండి ఎల్లంపల్లికి తీస్తే. మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తే ఒక్క అదనపు ఎకరా కూడా ఆయకట్టు క్రియేట్ కావట్లేదు. ఓకే, సైటు మార్పు అనేటువంటి విషయాన్ని పక్క పెడితే వాళ్ళు అన్న దాని ప్రకారమే తీసుకొచ్చారు, మేడిగడ్డలో నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు 1,00,000 కోట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఇది ప్రపంచమే అబ్బురపడే ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకున్నాం. గత ప్రభుత్వం ప్రచారాన్ని కూడా చేసింది. కానీ అలాంటి ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయి, బ్యారేజ్లకు బుంగలు పడ్డాయి, నీళ్ళన్నీ కూడా లీక్ అయిపోయాయి. ఇది ఎక్కడ ఏ లోపం? డిజైన్ లోపమా, నిర్మాణ లోపమా, ఆ గుత్తేదారుల లోపమా, ఎక్కడ లోపం ఉందంటారు? అంటే ముఖ్యంగా ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికే అనేక కమిటీలు, ఇప్పుడు ఎన్డీఎస్ఏ అనేది ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే మనం చెప్పగలం. ఎందుకంటే వాళ్ళు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి అప్పటిదాకా మనం ముందే కొన్ని కారణాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో విద్యుత్ ఖర్చుల విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎత్తిపోయడం వల్ల, దీన్ని డిజైన్ మార్చడం వల్ల, రివర్స్ పంపింగ్ చేయడం వల్ల, ఇటు ఎత్తి మళ్ళీ అటుపోయడం వల్ల విద్యుత్ భారం కూడా అధికంగా పడుతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? ఎలా భారం పడుతుంది? ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణకి ఎత్తిపోతలు కావాలి, అందులో ఎవరికి కూడా అనుమానం లేదు. ఎత్తిపోతల పథకాలు ఉండాలి, అవి కూడా ఎవరికి అనుమానం లేదు. ఎలాంటి ఎత్తిపోతల పథకం ఉండాలి? ప్రతి సంవత్సరం మేడిగడ్డ దగ్గర నుంచి అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి నువ్వు తీసుకొచ్చేసరికి పైనుంచి శ్రీరామ్ సాగర్ దగ్గర నుంచి వరద వస్తుంది. వరద రాగానే నింపిన 3 రిజర్వాయర్ల నీళ్లు మళ్ళీ కిందికి వదులుతా ఉన్నారు. అందుకే దీన్ని ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల. ఈ కనీస అవగాహన లేకుండా. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఈ ప్రాజెక్టు సైట్ని మేడిగడ్డ వద్ద ఎంపిక చేయడమే పెద్ద బ్లండర్ అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు సంబంధించి పూర్తి వివరాలని కమిషన్కు అందజేశామనేటువంటి మాటను